హాయ్, ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపించిన. ఫస్ట్లీ మీలో మామిడల్లం ఎంతమందికి తెలుసు, వీటితో ఏం చేస్తారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఎవరికైనా తెలుసా? తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది మామిడల్లం ఎసిడిటీని దూరం చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో పచ్చడి చేసుకుంటారు, ఆవకాయ పెట్టుకుంటారు, చాలా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను క్యారెట్ మామిడల్లం రెండు తీసుకుని వాటిని పీల్ చేసేసి బాగా వాష్ చేసేసుకుని స్లైసెస్ కింద కట్ చేసేసుకున్నాను. స్లైసెస్ ఆర్ చిన్న చిన్న ముక్కలు, ఎవరిష్టం వాళ్ళది. సో ఇక్కడ ప్రిపేర్ చేసేసుకున్నాను, చూసారా నేను స్లైసెస్ కింద. ఆ తర్వాత పచ్చిమిర్చి, అంటే మీకు ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే ఒక 4 to 5, లేదు అనుకుంటే కనుక ఒక 2 చాలు. కట్ చేసి పెట్టేసుకున్నాక ఇలా ఒక బాటిల్లోకి అయితే నేను నిమ్మరసం తీసుకున్నాను. నిమ్మరసం ఆల్రెడీ నిమ్మకాయలు తెచ్చుకొని రసం తీసేసి పెట్టుకున్నాను. సో దాన్ని ఇలా బాటిల్లోకి అయితే పోసేసుకుని తగినంత ఉప్పు యాడ్ చేసేసుకుని దాన్ని ఇలా షేక్ చేసేసి అయిపోయిన తర్వాత దాంట్లోకి కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్, మామిడల్లం ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని ఒక 1 day అలా పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, బయట పెడితే బూజు పట్టేస్తుంది. ఊరిపోయిన తర్వాత దాన్ని వేడివేడి అన్నంలో కానీ సాంబార్లో కానీ నంచుకొని తింటే సూపర్బ్ అనమాట.